బిగ్ బాస్ చూస్తున్నావు బ్రో? చూడాలిగా పెట్టినప్పుడు. చూడొద్దా? నువ్వు చూడవా? నేను చూస్తా. నేను చూస్తా. ఎలా ఉంది? ప్రస్తుతానికి బానే ఉంది. కొట్టుకుంటున్నారు. ఉమ్. ఆ కొట్టుకోవడమే కావాలి మాకు కూడా. ఎందుకంటే ఐపు కావాలి కదా. కొట్టుకుంటే అబ్బా ఆ జుట్టు పట్టుకుంటుంది, అబ్బా నడుము పట్టుకుంటుంది, ఆహా మీద పడింది, ఆ ఐపు ఎలా ఉంటది అంటే అబ్బా చాలా బాగుంటది, అదే కావాలి. సో నాగార్జున గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నిజంగా కొంచెం బెటర్ చేశారు, కొంచెం బెటర్ చేయలా. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు కాబట్టి కొంచెం తప్పుగా అనుకుంటారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. తనూజ గొడవైనట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ నుంచి మంచి బాండింగ్ లో ఉన్నారు వాళ్ళు ఒక 6 వీక్స్ 7 వీక్స్ వరకు. ఇప్పుడు కొంచెం గొడవైనట్టుగా తెలుస్తుంది ఒక నామినేషన్ ప్రక్రియలో. మరి ఎలా అనుకోవచ్చు? వాళ్ళిద్దరు మాట్లాడకపోవచ్చు అంటారా? ఇంకా ఎందుకు గొడవ అంటే లవ్ ఎక్కువ అంతేనా? ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడు గొడవలు పడుతూ తిట్టుకుంటూ ఉంటేనే ఆ లవ్ బాగా స్ట్రాంగ్ అయింది. నువ్వు అలా ఎందుకు తీసుకుంటా విడిపోతారని ఎందుకు అంటున్నావు? అది కాదు, బాగా సీరియస్ గా అయింది కదా. ఎంతో సీరియస్ అయితే తలకాయలు పలక కొట్టుకున్నా కత్తులు పెట్టి పొరుచుకున్నా ఆ బాండింగ్ మంచిగా స్ట్రాంగ్ అయింది. ప్రతి సీజన్ లో కన్నడ బ్యాచ్ సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సీజన్ కూడా అట్లా ఉంది. ఏం చెప్తావు నీకు? అట్లా నాకు ఇప్పుడు దాకా అలా ఏం కనపడలేదు. మరి ఎవరు తప్పు అయితే వాళ్ళు తప్పు అని చూపించారు నాగార్జున గారు. ఒకళ్ళకి సపోర్టింగ్ గా అంటూ నాకైతే ఎక్కడ నాగార్జున గారు మాట్లాడినట్టు నేను చూడాల. ఎట్లా ఉంది? తనుజ కాస్త మాస్క్ పెట్టుకుని ఆడుతుంది, సో కన్నింగ్ గా ఉంది అంటున్నారు. కన్నింగ్ ఉంటదంటే నువ్వు చూస్తే చూడు, లేకపోతే వెళ్ళిపో. ఎలా అనిపించింది? మేము చూస్తున్నాం, నాకు చూడాలనిపిస్తుంది చూస్తున్నాం. మాస్క్ పెట్టుకుందా, కచ్చిపు కట్టుకుందా, టోపీ పెట్టుకుందా మాకు అక్కర్లా. ఆ మాట ఎలా ఆడుతుంది, ఎలా మాట్లాడుతుంది ఏంటి అంతవరకే చూస్తాం. సామాన్లు బాగున్నాయి, బాగానే ఆడుతుంది. అవదు. ఆమె అయిపోతే ఇంకా జనాలు చాలా మంది ఇప్పుడు కుర్రోళ్ళు, కాలేజీ వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కుర్రోళ్ళు అందరూ కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారు. ఆమె వాళ్ళే. దువ్వాడ మాధురి గారి గేమ్ ఎట్లుంది? స్టార్టింగ్ లో బాగా బస్ పెరిగింది వైల్డ్ కార్డ్స్, తర్వాత కాస్త డౌన్ అయిందనే చెప్పాలి. ఎట్లా ఉంది? డౌన్ అయింది అంటే నాగార్జున గారు డౌన్ చేసుకోమన్నారు కాబట్టి డౌన్ అయింది, లేకపోతే ఆమె అలాగే ఉండేది కదా. సో మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత అంత బజ్ ఏం పెరగలేదు, ఒక మాధురి గారు తప్ప. సో మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? అయితే నువ్వు చూస్తలేదు. అయితే బజ్ అయితే పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 9 టాగ్ ఏ రకంగా ఆ ట్యాగ్ అందుకుందో చూస్తున్నాం మేము. ఇప్పుడు శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. నేను కూడా బిగ్ బాస్ కి వెళ్తారంటే వెళ్తాం, మాధురి గారు మిస్ అవుతున్నాం, వెళ్తా అంటున్నాడు. ఇప్పుడు రమ్మానండి. ఇప్పుడు ఆ ఉంది ప్రోమోలో చూపించారు, చూడాల్సినవన్నీ చూపించారు. ఓకే, అదే చూసినప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఎందుకు చూడడం? ఆరాటంగా ఉన్నప్పుడు చేసేది ఏం లేదు, వచ్చేయడమే. అది అంటే ఎవరికో దగ్గర అవుతుందన్న విధంగా తను కూడా వస్తున్నాడు చెప్తున్నారు. అది బిగ్ బాస్ అనకూడదు, అప్పుడు అదొక పార్క్ అనాలి. అప్పుడు లవర్ జంట కలిపి ఒక పార్క్ అని చెప్పాలి. అప్పుడు బిగ్ బాస్ అని మళ్ళీ ఆ పేరు ఎందుకు మళ్ళీ చండాలం? ధరణి కూడా బయటకు వెళ్ళడానికి శ్రీనివాసే కారణం. దువ్వాడ మాదిరి తనకి దగ్గర అయిన విధంగా తను తీపించినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దీని విధంగా చూడొచ్చు. శ్రీనివాసరావు గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పారండి జనాలకి? ఏమైనా వీడియో పెట్టారా? నాగార్జున గారికి అదే నాగార్జున గారు ఫోన్ చేసి ఆమె తీసేమని చెప్పారా? నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వంకర లేని నాలుగు 100 మాట్లాడిద్ది, అన్ని పట్టించుకోకూడదు. మన కళ్ళ ముందు ఏం కనబడుతుంది అది చూసి మాట్లాడాలి, అంతే. రైట్. ఇంకా అంటే మీ ఇప్పుడు వరకు వైల్డ్ కార్డ్ నచ్చిన ఎవరు నచ్చారు కంటెస్టెంట్ అంటే ఏం చెప్తారు? ఎవరు నచ్చారంటే ఉన్నారుగా పచ్చళ్ళు కొంచెం. ఎందుకంటే ఆమె వీడియోలు లోపలికి వెళ్ళినా సరే కొంచెం బాగున్నాయి. ఓకే, కొంచెం నామినేషన్ ప్రక్రియలో తనుజ వర్సెస్ రమ్య జరిగింది కదా, ఎవరిది ఫేర్ అనిపించింది, ఎవరిది అన్ఫేర్ అనిపించింది? ఫేరు అన్ఫేర్. ఫేరు అన్ఫేర్ అంటే అన్ఫేరే. నువ్వు ఎవరిది అనుకుంటే వాళ్ళదే. అది మన చేతిలో ఉండదు. ఎందుకంటే నాగార్జున గారు చివరి మూమెంట్ లో మెలికలు వేసేస్తున్నాడు కాబట్టి అది మన చేతిలో ఉండదు. కొన్ని గేమ్స్ పెడుతున్నారు కదా, ఇప్పుడు తనుజ వర్సెస్ దువ్వాడ మాదిరి టీమ్ లా పెట్టారు కదా, ఎలా అనిపించింది? మరి కొత్తగా అనిపించిందా ఏంటో? ఆ కొత్తదనం ఇంకా కోరుకుంటున్నాం మేము. బిగ్ బాస్ సీజన్ 9 లో ఇంకా కొత్తదనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది బిగ్ బాస్ సీజన్ 9 కాదు, అంతకు మించి అని నాగార్జున గారు ప్రోమోలో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ అంతకు మించి అనేది కనపడతలే, అంతకు మించి తక్కువే కనపడుతుంది కానీ అంతకు మించి ఇంకా పోను కనపడిద్దేమో. సో ఆ గేమ్స్ ఏవైతే పెడుతున్నారో జనాలకు ఉపయోగపడే గేమ్స్ పెడితే చిన్నపిల్లలు కొంచెం బాగుపడతారు. గేమ్స్ కూడా కనిపిస్తున్నాయి, కొట్లాటే కనిపిస్తుంది బిగ్ బాస్ లో. గేమ్స్ కనపడుతున్నాయి, అట్లాగే వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే మాట్లాడే విధానం కనపడుతుంది, అలాగే గొడవ పడే అన్ని కనపడుతుంది ఒక గేమ్ లో అన్ని. ఇమానియల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ మోసం చేసావు, నన్ను నమ్మించి మోసం చేసావు, వీళ్ళు నామినేషన్ చేస్తాను చెప్పి వేరే వాళ్ళు చేసామని చెప్తున్నాడు. ఎవరిది ఫెయిర్, ఎవరిది అన్ఫెయిర్ అనిపించింది? దాంట్లో గొడవ పడటం కరెక్టేనా? గొడవ పడాలా, తిట్టుకోవాలా,
అబద్ధాలు ఆడాల. అదే బిగ్ బాస్ 9. ఎందుకంటే అలా ఉంటేనే కదా నువ్వు ముందుకు వెళ్ళగలవు. ఒకళ్ళని తొక్కి పైకి రావడమే బిగ్ బాస్ సీజన్ 9. అరే ఆడుకుంటూ మంచిగా నేనే మంచిగా ఆడుతున్నా, నేనే గొప్ప అని చెప్పుకుంటే అది బిగ్ బాస్ 9 ఎందుకు అవుతుంది? అవదు. రైట్. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఓకే, దువ్వాడ శ్రీనివాసరావు గారు వెళ్ళే అవకాశం ఉందన్నాడు, ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా అంటున్నారు. దాని మీ అభిప్రాయం ఏంటి అసలు? ఎంత దరిద్రాన్నైనా తీసుకొచ్చి పెట్టుకునే స్థాయి బిగ్ బాస్లో ఉంది. ఎందుకంటే మన దేశం ఏమైపోయినా పర్లేదు, మన రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మన సమాజం ఏమైపోయినా పర్లేదు, ఇష్టానురీతిగా ఒక్కరి భాష్యాలు చెప్పుకుంటూ దరిద్రాన్ని అంతా మూటగట్టుకుంటూ సంస్కారం లేకుండా సన్నాసత్వంగా తిరుగుతూ మగ ఆడ తేడా లేకుండా సాంప్రదాయాలు ఏమి లేకుండా సన్నాసత్వం చూపించేటటువంటి షో ఏదన్నా ఉందంటే బిగ్ బాస్ షో. అంత దరిద్రగట్టు షోని నేను ఈ మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాల్లో ఈ ఒకప్పుడు నాని గారు వాళ్ళు చేసినప్పుడు కానీ ఎన్టీఆర్ చేసినప్పుడు కొంచెం సంస్కారంగా ఉండేది బిగ్ బాస్ షో. ఆ తర్వాత నాగార్జున కూడా కొంచెం సంస్కారంగానే ఉండేవాడు. ఈ మధ్య ఇలా తయారయ్యాడు వాస్తవంగా. ఎందుకంటే సమాజంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత సమాజహితం కోసం పనిచేయాలి. సెలబ్రిటీ అవ్వచ్చు, లేకపోతే కోటీశ్వరుడు అవ్వచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు. ఎవడైనా కానీ ఒక స్థాయికి వచ్చి గెలిచిన తర్వాత, అంటే మన జీవితంలో గెలిచిన తర్వాత నెక్స్ట్ అట్టడుగున్న వర్గాల వారికి ఏదో రూపంలో సహాయం చేయడము, లేకపోతే సంస్కారవంతమైనటువంటి మాటలు చెప్పడం, ఇలాంటివి ఏదైనా చేయాలి తప్ప ఇష్టానురీతిగా సంస్కారాన్ని ఇష్టానురీతిగా సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి షో బిగ్ బాస్ షో. అంతమంది ఒక 10 మంది కోసమో 10 లక్షల మంది 10 కోట్ల మంది జీవితాలను సర్వనాశనం చేసే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో. కాబట్టి మా ఫ్రెండ్ సత్య గారు వెళ్తాడని ఎప్పుడూ అనుకున్నాను, కానీ వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. ఖచ్చితంగా ఇలాంటి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా బెటర్ మా సత్య గారు. ఎందుకంటే ఇతనికి అంత ఫేమస్ ఉంది, అంత మంచితనం ఉంది. ఒక మాట్లాడేటప్పుడు కూడా ఏదో వలగాటి మాటలు పెద్దగా మాట్లాడడం కూడా చేత కాదు, గౌరవంగా మాట్లాడటమే తెలుసు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్నీ సాధించిన తర్వాత సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ కుటుంబంలో బాగా సంపాదించి నాగార్జున గారు కొన్ని వేల కోట్లు ఇచ్చిపోయారు. నాగార్జున గారు బాగా సంపాదిస్తున్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా సంపాదిస్తున్నారు. ఈవేళ మనం ఏం సమాజానికి ఇస్తున్నాం అనేది ఒకటి ఆలోచించుకోవాలి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే నాగార్జున గురించి, నాగార్జున హోస్ట్గా అందులో పనిచేస్తున్నాడు. హోస్ట్గా పనిచేసేటప్పుడు అది సక్రమైన షోనా అక్రమైన షోనా? ఈ షోకి మనం ప్రమోటర్గా ఉన్నప్పుడు దాన్ని బాధ్యత కూడా ప్రమోటర్ మీద ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఒక్క యాడ్ కూడా చేయకపోవడానికి గల కారణం సమాజాన్ని ఇబ్బందుల్లో పడేయకుండా ఉండాలి, సమాజాన్ని వల్ల సమాజంలో చెడు ప్రభావం వెళ్ళకూడదని కదా. ఇవాళ ఏ యాడ్ చేసినా దానివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందనమో అని పవన్ కళ్యాణ్కి ఒక యాడ్ కూడా చేయలే. అలాంటిది వీళ్ళు పెద్ద షోలే చేసేస్తున్నారు. ఇంత షో చేస్తూ ఈవేళ మానవత్వం లేకుండా, మంచితనం లేకుండా, సంస్కారం లేకుండా, సాంప్రదాయం లేకుండా ఇన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బందుల్లో పెడుతున్నారు. ఈ షోని డ్రగ్స్ అలవాటు పడినటువంటి వాడు ఏ రకంగా అలవాటు పడిపోయాడో ఈ షోను కూడా అలా అలవాటు చేసేశారు, సర్వనాశనం చేసేస్తున్నారు ప్రజల్ని. సన్నీ లియోన్ వస్తే ఇంకా బాగుంటుందబ్బా. ఎందుకంటే ఆమె గురించి అందరికీ తెలుసు కాబట్టి, ఆమె గురించి చాలామంది చాలా ఆశగా ఎదురు చూస్తారు కాబట్టి సన్నీ లియోన్ వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సంస్కారంతో మనం మెసలంటారా, సంస్కారాన్ని ప్రజలకు రుద్దండ్రా అంటే ఈ సన్నాస్థానాన్ని అంతా రుద్ది ప్రజలు ఏం చేద్దామని. అది కాబట్టి నేనేమంటానంటే సంస్కారవంతమైన షోలలో ఈ సెలబ్రిటీలు యాక్ట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ప్రజెంట్ చేస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి నీచమైన ప్రజలను ఇబ్బంది పెట్టి, యువకులను ఇబ్బంది పెట్టి, యువకుల జీవితాలను నాశనం చేసే షోలు చేయకూడదని నేను అంటాను. దువ్వాడన్నా వెళ్తాడు, లేకపోతే ఇంకో దరిద్రుడన్నా వెళ్తాడు. ఏముంది ఆ షోలోకి వెళ్ళడానికి? 4 చెడ్డ మాటలు మాట్లాడి ఫేమ్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు, నేను కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అలాంటి సంస్కారం లేనటువంటి షో చేయడం కూడా అనవసరం ఏంటి. ఎందుకంటే సమాజానికి ఎలాంటి ఉపయోగం పడదు. ఉపయోగపడిన షోలు చేసి ఎవరికి ఉపయోగపడి? మనం బ్రతికామంటే సమాజానికి ఉపయోగపడాలా, లేకపోతే చావాలా? అవును, రాత్రులు నిద్రపోవట్లేదంట దువ్వాడ శ్రీనివాసరావు. దువ్వాడ నేను దువ్వాడకు సలహా చెప్దాం అనుకుంటున్నాను. భరణికి దగ్గర ఎలిమినేట్ చేశాడు, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, అది నిజం అనుకుంటున్నారు. అయితే ఉండొచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ షో ఒకరినొకరితో సంబంధాలు పెట్టుకోవడమే కదా బిగ్ బాస్ షో. కాబట్టి మాధురి త్వరలో ఎవరో ఒకరితోనో సంబంధం పెట్టుకుని
దువ్వాడిని వదిలేయడం ఖాయం. ఎందుకంటే అతనికి 60 సంవత్సరాలు దాటిపోయాయి. ఇంకా ఏం చేస్తాడులే సాంగత్యం ఏం నడుపుతాడులే అనే అనుమానం కూడా వచ్చి ఉంటుంది. కొంచెం రొమాంటిక్గానే బిహేవ్ చేస్తుంది. ఖచ్చితంగా అందులో ఎవరినో కొన్ని తగులుకుని వెళ్ళిపోతుంది. అక్కడ దింపితే మనం బిగ్ బాస్లో దింపచ్చు. ఓకే, ఏదో జూనియర్ దువ్వాడు కాదు, దివ్యాల జూనియర్ దివ్యని దింపుతుంది. ఎందుకంటే ఆమె ప్రవర్తన అలా ఉంది. ఆ అరుపులు, కేకలు, వెకిలి చేష్టలు, వెర్రి నవ్వులు ఏంటండి ఇది? అంటే అంత విమర్శతో వచ్చి అంత పేరు తెచ్చుకొని మళ్ళీ ఆయన దగ్గర ఉంటూ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అంటారు? ఎందుకు వెళ్తుందా? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందంట? అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భర్త నెల బోల్డ్ అనే డబ్బులు పంపిస్తుంటే కొవ్వెక్కి వెళ్ళింది కదా, అలాగే వెళుతుంది. ఈవేళ దువ్వాడ శ్రీనివాస్ తగిలాడు, రేపొద్దున ఇంకొక వాడ శ్రీనివాస్ తగులుతాడు. ఎవడు తగిలినా బాగుంటాడు, వయసులో ఉంటాడు, డబ్బు ఉందంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలాంటి ఎథిక్స్ లేకుండా మొట్టమొదటి భర్తను వదిలేసినప్పుడు ఎథిక్స్ ఇక్కడ ఉన్నాయని ఎలా అనుకోవచ్చు? మనం అనుకోవడానికి వీల్లేదు కదా. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒకరిని వదిలేసి ఒకరిని మోసం చేసి ఒకరిని అన్యాయం చేసి వెళ్ళిపోయిన స్త్రీ రెండోవాడిని వదలదని ఏమైనా గ్యారంటీ ఉందా? ఉండదు కదా. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటికైనా నెత్తి మీద సంగేసుకుని వెళ్ళిపోవాల్సిందే. దివ్యుల మాదిరి దాని దారి దాన్ని చూసుకుంటుంది. థ్యాంక్ యూ.